హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్. ఓపెన్ 10th అండ్ ఓపెన్ ఇంటర్ వాళ్ళకి ఇంగ్లీష్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసాం కదా, గ్రామర్కి రిలేటెడ్. అయితే ఫస్ట్ మనం క్లాస్ 1లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకున్నాం అండ్ క్లాస్ 2లో ఆర్టికల్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఈరోజు క్లాస్ 3 ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్ వాళ్ళందరికీ కూడా ఇవి యూజ్ అవుతాయి. ఓకేనా? ఈరోజు మనం టెన్సెస్ గురించి తెలుసుకుందాం. దాంట్లో ముందుగా మనం సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రజెంట్ అండ్ సింపుల్ ఫ్యూచర్ టెన్సెస్ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కువ లెంతీగా కాకుండా ఈజీగా చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. సింపుల్ పాస్ట్ టెన్స్, ఇది మనకి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. వర్బ్ మనకి V2 ఫామ్ అనమాట, అంటే పాస్ట్ ఫామ్లో ఉంటుంది. ఐ ఏట్ అన్ యాపిల్, ఏట్ అనేది V2 ఫామ్. ఓకేనా? లేదంటే కొన్నిటికి ఈడి అని యాడ్ అవుతుంది. ఓకేనా? ఐ ఏట్ అన్ యాపిల్, ఏట్ అనేది ఇక్కడ మనకి వర్బ్ ఫామ్ అనమాట, V2 ఫామ్. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, యాపిల్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ విధంగా మనకి సింపుల్ పాస్ట్ టెన్స్లో ఫార్మేషన్ అయితే ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అనేది ఒక్కొక్క దగ్గర ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ఉండదు. ఓకేనా? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ V2 అనమాట. ఓకేనా? ఇది మనకి సింపుల్ పాస్ట్ టెన్స్. అలాగే సింపుల్ పాస్ట్ టెన్స్కి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మనం చూద్దాం. అలాగే మీరు కూడా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హీ కేమ్ హోమ్, షీ వెంట్ అవుట్ సైడ్, వీ వాచ్డ్ అ మూవీ, దే సా ఎ స్నేక్, ఐ ప్లేడ్ క్రికెట్. ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ని మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ ఏం లేదు, మనకి కేమ్, వెంట్, వాచ్డ్, సా, ప్లేడ్ ఇవన్నీ కూడా V2 ఫామ్ అనమాట, అంటే పాస్ట్ టెన్స్లో మనం వాడే వర్బ్ ఫామ్స్ అవి ఉంటాయి. ముందు మనకి యాజ్ ఇట్ ఈస్గా సబ్జెక్ట్ ఉంటుంది. హీ, షీ, వి, దే, ఐ అనేవి ఇక్కడ సబ్జెక్ట్ అన్నమాట. ఓకేనా? ఇదే విధంగా మీరు కూడా ఇంకా కొన్ని రాసి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మీకు తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతాయి అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ మనకి సింపుల్ పాస్ట్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఓకేనా? నెక్స్ట్ మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. వర్బ్ V1 ఉంటుంది. ఐ డ్రింక్ మిల్క్. ఎగ్జాంపుల్, ఐ డ్రింక్ మిల్క్. ఇక్కడ డ్రింక్ అనేది V1 ఫామ్, అంటే వర్బ్ ఫామ్ అనమాట. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అనేది మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది. ఐ డ్రింక్ మిల్క్. ఇట్లాగే మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా? అయితే ఐ, వి, దే, యు వచ్చినప్పుడేమో వర్బ్ ఫామ్ యాజ్ ఇట్ ఈస్గా డ్రింక్ అయినా, సీ అయినా, వాచ్ అయినా యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా ఉంటుంది. అలా కాకుండా హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మనకి వర్బ్ ఫామ్కి ఎస్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఐ వాంట్ ఏ బుక్, హీ ప్లేస్ ఏ క్రికెట్. నార్మల్గా ఐ ప్లే అని వస్తుంది, హీ వచ్చినప్పుడు ప్లేస్ అని వస్తుంది అనమాట. అట్లాగే షీ డ్రింక్స్ కాఫీ, వీ వాంట్ ఏ టికెట్, దే రీడ్ ఏ బుక్. మళ్ళీ ఇట్ వచ్చినప్పుడు మళ్ళీ ఎస్ అనేది వస్తుంది, ఇట్ ఈట్స్ గ్రాస్. ఓకేనా? ఓన్లీ హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మాత్రమే వర్బ్ ఫామ్కి ఎస్ అనేది యాడ్ చేసి రాయాలి. ఎప్పుడు? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో. మిగతా వాటికి యాజ్ ఇట్ ఈస్గా వర్బ్ V1 ఫామ్ అదే విధంగా రాస్తాం. ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు కూడా రాయండి. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇందులో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, కానీ సబ్జెక్ట్ తర్వాత మనకి విల్ ఆర్ షెల్ అనేది వస్తుంది. విల్ ఆర్ షెల్ అనేది వచ్చి వర్బ్ వస్తుంది అనమాట. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ వర్బ్ వస్తుంది. ఆబ్జెక్ట్ అనేది కొన్నిట్లో ఉంటుంది, కొన్నిట్లో ఉండదు. ఇక్కడ చూడండి, ఐ విల్ రీడ్ ఏ బుక్, హీ విల్ ప్లే ఏ గేమ్, షీ విల్ కుక్ ద ఫుడ్, దే విల్ క్యాచ్ ద బస్, వీ విల్ గో టు హోమ్, ఇట్ విల్ ఈట్ ద ఫుడ్. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇందాక ప్రజెంట్ టెన్స్లో హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మనము ప్లేస్, గోస్, ఈట్స్ అని పెట్టాం. కానీ మనకి ఫ్యూచర్ టెన్స్లో మనకు అట్లా ఏమి ఉండదు. విల్ వచ్చింది కదా, హీ విల్ ప్లే, అంతే, ప్లేస్ అని ఉండదు. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓన్లీ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మాత్రమే వర్బ్కి ఎస్ అనేది యాడ్ అవుతుంది, హీ, షీ, ఇట్ గురించి. అండ్ మిగతా ఫ్యూచర్ టెన్స్లో కానీ పాస్ట్ టెన్స్లో కానీ ఏం చేంజ్ ఉండదు అన్నమాట. ఓకేనా? ఐ విల్ రీడ్ ఏ బుక్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రజెంట్ అండ్ సింపుల్ ఫ్యూచర్ గురించి తెలుసుకున్నాం. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అదేవిధంగా మీరు వీటికి సంబంధించి ఇంకొన్ని
ఎగ్జాంపుల్స్ కూడా రాసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎంత నేర్చుకున్నారో నాకు కూడా తెలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు కావాల్సిన వీడియోస్ కోసం మన ఛానల్లో యూట్యూబ్లో జాయిన్ ఆప్షన్తో జాయిన్ అవ్వండి.